నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా ముఖ్యాంశాలు. చేప పిల్లల పంపిణీ ద్వారా అనేక కుటుంబాలకు ప్రభుత్వం జీవనోపాధి కల్పిస్తోందన్న మంత్రి కొండా సురేఖ. ఏనుమాములలో పలు పనులకు శ్రీకారం చుట్టిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. నూతన సర్పంచ్లను అభినందించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్. కేటీఆర్ పై విమర్శలు గుప్పించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలే ఎన్నికల్లో గెలిపించాయన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని చిన్నవడ్డేపల్లి చెరువులో మత్స్యశాఖ అధికారులతో కలిసి 10,000 చేప పిల్లలను మంత్రి కొండా సురేఖ విడుదల చేశారు. చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ద్వారా అనేక కుటుంబాలకు ప్రభుత్వం జీవనోపాధి కల్పిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు నిదర్శనమని ఆమె అన్నారు. ఇప్పుడు ఏదైనా కూడా ఒక గవర్నమెంట్ వచ్చి ఇంకొక గవర్నమెంట్ మారినప్పుడు ఆ ప్రభుత్వము కొన్ని నిర్ణయాలను కొనసాగించడము, కొన్ని నిర్ణయాలను మరి వదిలిపెట్టడం జరుగుతూ ఉంటుంది. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏమన్నా ఉంటే కంటిన్యూ చేస్తారు. మనం గతంలో రాజశేఖర్ రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, 108 కానీ, ఆరోగ్యశ్రీ కానీ, రైతు ఉచిత కరెంటు కానీ ఇట్లాంటివి ఇచ్చినప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక వాటిని చేసింది. ఎందుకంటే అది ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి కార్యక్రమాలు కాబట్టి సంవత్సరంకు గాను 705 చెరువులు మరియు ఒక రిజర్వాయరు అనగా మొత్తం ఏ జిల్లాలో నిబంధనల ప్రకారము 25-26 సంవత్సరానికి గాను 80 నుండి 100 సైజు గల 60,000 ఉచిత చేప పిల్లలు పంపిణీ చేయుటకు ఈరోజు ఇక్కడ ప్రణాళిక చేయబడడం జరిగింది. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎనిమాములలో 7,70,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కాగా శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే నాగరాజును స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. గెలిచిన రోజు నుంచి ఇప్పటి వరకు ఎనిమాములకు ₹1 నిధులు కూడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని ఎమ్మెల్యే వాహనాన్ని అక్కడి నుంచి పంపించారు. ఎన్ని మీటర్స్? 500 మీటర్స్. కనీసం మీతో పట్టించుకుంటలేరు. మన వస్తుంటే ఏన్మామ కాలనీ వారికి గతంలో ఏదైతే మిషన్ భగీరథ పనులు చేసి డ్రైన్ సిస్టాన్ని అంతా నాశనం చేసిపోయింది కాబట్టి అది వాటిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా తర్వాత వారికి ఏదైతే నాలాలపైన బ్రిడ్జెస్ చేయాలి, చిన్న చిన్న గల్లీలకు రోడ్లకు కల్వర్ట్ చేయాలి, అవి కూడా శాంక్షన్ చేసే విధంగా ఈ గారికి నేను ఇక్కడనే ఆదేశం ఇచ్చిన. దాన్ని సర్వే చేసుకొని ఎంత ఎస్టిమేషన్తో సహా వస్తే తక్షణమే దానికి కూడా శాంక్షన్ చేసే విధంగా ఇంద్రమ్మ కాలనీని అలాగే ఏన్మామ కాలనీ తప్పనిసరిగా వారు అడిగే అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నాం. ఇంకా అన్నీ కూడా చేసేదానికి. బెల్లంపల్లి నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల సన్మాన కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంచిర్యాల డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులై ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీ గెలిపించాలన్నారు. ఇక్కడ అమ్మ ఇక్కడ చూడమ్మా.
కొద్దిగా అందరికి జరుపు. ఓకే పని చేసుకుందాం. పని చేసుకునే కార్యక్రమాల గురించి నేను ప్రత్యేకంగా ఇవాళ మీకు అందరికీ సందర్భంగా చెప్పడానికి వచ్చిన 114 మందికి వెళ్ళి మాకున్న సర్పంచ్లందరినీ టీపీసీసీ ప్రెసిడెంట్ దగ్గర పోదాం. వీలైతే ఆయన్ని ఎడికి వినిపిస్తా, అందరినీ కల్పిస్తా, అందరం కలిసికట్టి పని చేసుకుందాం. మీరందరూ కలిసికట్టి కోఆపరేట్ చేయమని నేను మీ అందరికీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఫార్వర్డ్ పోయేది ఉంది. రేపు పొద్దున నాకు మళ్ళీ మీటింగ్ ఉంది. ఇప్పుడు సీఎం గారితో ఇంకా మీనాక్షి నటరాజన్తో, ప్రైమ్ మినిస్టర్ మన మల్లికార్జున ఖర్గే అంకుల్తో కూడా మీటింగ్ ఉంది. పోయి ధైర్యంగా చెప్పుకునే బాధ్యత మీరు అందరు ఇచ్చారు. చేతులు జోడించి మీకు ఎందుకు నమస్కరిస్తున్నా అంటే రేపు పొద్దున కాంగ్రెస్ నాకు పైసలు తప్ప లేకుండా పని చేయలేదు. మీరందరూ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు దాన్ని కాపాడుకోండి. నేను మీ ఇంకా ఇళ్ళప్పుడు ఉండి పనిచేస్తాను. మళ్ళొకసారి 114 మందిని కంగ్రాచులేట్ చేస్తూ సర్పంచ్గా గెలిచినందుకు ప్రజలు ఇచ్చిన తీర్పుని మనం కాపాడుకుంటూ ప్రజలందరికీ మళ్ళొకసారి విశ్వాసం పెట్టుకుంటున్నాం. పని చేసుకుందాం, ముంగడ పోదాం. ఉన్న సర్పంచ్లందరికీ మీకు వచ్చే బడ్జెట్, మీకు వచ్చే ప్రోటోకాల్ గైడ్ లైన్స్, మీకున్న ఈ ఏరియాకు సంబంధించి హైదరాబాద్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే మరియు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ చిత్తుగా ఓడిపోయిన కేటీఆర్ జిల్లా పర్యటనలకు వెళ్లి ఆత్మీయ సమావేశాలు, విజయోత్సవాలు నిర్వహిస్తున్నారని అన్నారు. పార్టీని కాపాడడానికి కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలు చూస్తే ఆయన మానసిక స్థితిపైన డౌట్స్ వచ్చేలా ఉందన్నారు. గెలిచిన వాళ్ళని కాపాడుకోవాలని కేటీఆర్ తపత్రపడుతుంది తప్ప మీకు ఎక్కడ మెజార్టీ రాలేదు. ఇలా ఆలయ చూడండి, మున్గోడు చూడండి, భువనగిరి చూడండి, తుంగతుర్తి చూడండి, భారీ మెజార్టీతో గెలిచినాం. ఇలా దాన్ని చూసి జీర్ణించుకోలేక ఏదో అసమర్థుడి జీవయాత్ర లెక్క కేటీఆర్ యాత్ర ఉంది. ముందుగా నీ పార్టీని కాపాడుకో. నువ్వు ప్రాతిధ్యం వహిస్తున్నటువంటి నీ శిక్షలలో ఏ రకంగా వచ్చింది, మరి మీ బావ ప్రాతిధ్యం వహిస్తున్నటువంటి మాకు అవసరం లేదు. ఎక్కడైతే మా అభ్యర్థులు ఉన్నారో వాళ్ళతో అభివృద్ధి చేస్తాం. నిన్న అక్కడ ఒక ఆమె మాట్లాడుతుంది, మాజీ ఎమ్మెల్యే గారు, గెలిచిన వాళ్ళే ఎమ్మెల్యేలు అంటుంది. మరి ఆమె 10 ఏళ్ళు ఎమ్మెల్యే ఉంది. మరి నువ్వు ఓడిలేక నువ్వేనా ఎమ్మెల్యే? నీ ఊరు సర్పంచ్ ఎమ్మెల్యే 10 ఏళ్ళు ఎమ్మెల్యే కాదు ఉండి మాట్లాడే భాష అంటే ఎంత అహంకారం. ఓడి ఎక్కడైతే వాళ్ళ సర్పంచ్ గెలుస్తారో వాళ్ళే ఎమ్మెల్యేట. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ సంక్షేమ పథకాలే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషించారని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు. హన్మకొండ భవానీనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నడికూడ, ఆత్మకూరు, పరకాల మండలాలకు చెందిన నూతన సర్పంచ్లు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన సర్పంచ్లను శాల్వాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి సమిష్టిగా పనిచేయాలని సూచించారు. భువనగిరి పట్టణంలోని ప్రిన్స్ కార్నర్ వద్ద డీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మేము పరిరక్షించుకుంటాం. ఈ మోడీ నిరాకృత ప్రభుత్వాన్ని గద్ద దింపి మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే వరకు కూడా మేము నిద్రపోమని చెప్పి మోడీ 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 కాంగ్రెస్ గాంధీ కుటుంబాన్ని దోషులు చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాడు. ప్రజాస్వామ్యం. వరంగల్ జిల్లా ఏనుమాముల గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి వచ్చిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. గెలిచినప్పటి నుండి గ్రామానికి నిధులు కేటాయించలేదని, అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. నిధులు కేటాయించి అభివృద్ధి పనులు ప్రారంభించడానికే తాను వచ్చానని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు.
10 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు మాట్లాడలేదు. కనీసం మీతో పట్టించుకుంటలేరు. ఎన్టీఆర్ నగర్ ఎప్పుడు వచ్చింది, సుందర్ నగర్ ఎప్పుడు వచ్చింది, ఎస్ఆర్ నగర్ ఎప్పుడు వచ్చింది, అది పట్టించుకుంటలేరు మీరు. రెవెన్యూ గ్రామాన్ని పట్టించుకుంటలేరు మీరు. ఈ పల్లె లాంటి గ్రామం ఇది. మాకు లేడు, మా బీజేపీ ఎమ్మెల్యే లేడు. ఉన్నట్టే మేము అడుగుతున్నాం. ఎమ్మెల్యే కాదు, మాకు బీజేపీ కాదు, టీఆర్ఎస్. మాతా అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజున అన్నదానం నిర్వహిస్తున్నట్లు ఎల్బీనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు జాజల రవి ముదిరాజ్ తెలిపారు. మాతా అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో చెంపాపేట్ పోచమ్మ ఆలయంలో గత 3 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దండోత్కారం భగవాన్జీ మాట్లాడుతూ 3 సంవత్సరాల క్రితం 7 మందితో ప్రారంభించిన ట్రస్ట్కి ఇప్పుడు దాదాపు 90 మంది దాతలు చేరడం చాలా సంతోషకరమన్నారు. అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో మన చెంపాపేట్ డివిజన్ పోచమ్మ గుడి దగ్గర దాదాపుగా ఒక 3 సంవత్సరాలు అంటే 32 నెలల నుంచి మేమందరము ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపు ఒక 40-50 మంది సభ్యులున్నారు. అందులో చాలామంది వారికి తగినంత డొనేట్ చేస్తున్నారు. ఫస్ట్ నుంచి ప్రతి అమావాస్య రోజు అన్నదానం ఇక్కడ చేస్తున్నాము. మొదటగా ఒక 300 మందికి అన్నదానం చేస్తుండే, ఇప్పుడు ప్రతి నెల కావడం వల్ల దాదాపుగా ఒక 1000 మంది దాకా రోజు పెట్టొచ్చు కదా. అంటే అమావాస్య రోజు పితృదేవతలు ఆశపడుతూ ఉంటారు. మనము దేవతలను పూజిస్తుంటాము, పితృదేవతలను పూజించాలండి. పితృదేవతల ఆశీర్వాదాలు చాలా ఉంటాయి కాబట్టి పితృదేవతలు ఆశిస్తుంటారు కాబట్టి అమావాస్య రోజు పెట్టిన అన్నము పితృలు. ఇంకొకటి అన్ని దానాల కన్నా మిన్న అన్నదానం. ఇప్పుడు మహాభారతంలో కర్ణుడి గురించి మనకు తెలుసు, ఎన్నో దానాలు చేసిండు, అడిగిందంత ఇచ్చిండు, కానీ ఆయనకు స్వర్గం దక్కలేదు. ఎందుకంటే అన్నదానం చేయలేదు కాబట్టి. అన్నదానం చేస్తేనే స్వర్గం దక్కుతుంది. నల్గొండ పట్టణానికి చెందిన రిటైర్డ్ టీచర్ పుచ్చకాయల దేవేందర్ రెడ్డి పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త సిమ్ తీసుకొని ఫోన్ చేసి బెంగళూరులో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నట్లు తప్పుడు ఆరోపణలు పెట్టి మీరు అరెస్ట్ కాకుండా ఉండాలంటే తాము ఇచ్చిన అకౌంట్ నెంబర్కు వెంటనే 18 లక్షలు డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. భయపడి బాధితుడు ఎస్బీఐ బ్యాంకుకు వెళ్లి డిపాజిట్ చేయమని మేనేజర్కి చెప్పగా మేనేజర్ అనుమానంతో సైబర్ క్రైమ్ పోలీసులకి సమాచారం ఇచ్చారు. సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎస్ఐ విష్ణుకుమార్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని దేవేందర్ రెడ్డిని విచారించారు. ఫోన్ కాల్ లిస్టు పరిశీలించి సైబర్ నేరగాళ్లకు తిరిగి కాల్ చేసినప్పుడు వారు వెంటనే ఫోన్ ఆఫ్ చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ డిజిటల్ అరెస్ట్ అనే పేరుతో ఫోన్లు వస్తే నమ్మకండని వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి రిపోర్ట్ చేయాలని సూచించారు. పుచ్చకాయల దేవేందర్ రెడ్డి, రిటైర్డ్ టీచర్గా లాస్ట్ ఇయర్ రిటైర్డ్ అయ్యాను. అయితే నిన్న జరిగిన సంఘటన ఏంటంటే, ఒక అన్నోన్ కాల్ నుంచి టెలిఫోన్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నట్టు ఏదో ఒక ఫోన్ నెంబర్ చెప్పి ఈ నెంబరు నీదేనా అంటే నాది కాదు, అది ఆ ఫోన్ నెంబర్ నాకేం సంబంధం లేదు, దాని గురించి భయపడలేదు, నిజంగానే మరి ఈ సర్టిఫికెట్ తోటి ఏమైనా వాడు చేసేటప్పుడు చేసి అని చెప్పి, సరే ఎంత క్లియర్ కావాలంటే నీ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా ఆలోచించే నన్ను దూరం నుంచి గమనించి నా టెన్షన్ చూసి ఆబ్జెక్షన్ చెప్పి తర్వాత అసలు విషయం చెప్పిన తర్వాత సార్ డిఎస్సీ ఇస్తారు, సైబర్ సార్ డిఎస్పీ సార్ కూడా దగ్గరనే అందుబాటులో ఫోన్ చేశాను, మేడం ఒక్క నిమిషం నేను వచ్చేస్తున్నా, నాకు తెలిసేస్తాను చెప్పి సార్ వచ్చేసి వెంటనే మాకు ధైర్యం చెప్పి ఈ యొక్క కేసు విముక్తి మాకు చాలా. కుకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్పీ డివిజన్ అభివృద్ధిని కాపాడుతూ 3 ముక్కలుగా చేయవద్దని కాలనీవాసులు రోడ్ నెంబర్ 1లోని గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన నిర్వహించారు. 46 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ డివిజన్ను 3 ముక్కలుగా విభజించడం మంచిది కాదని వారు అన్నారు. సమస్యలు ఎదురైతే ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి నెలకొన్నందున జీహెచ్ఎంసీ అధికారులు సమస్య పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపిస్తామని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ పునర్విభజనలో భాగంగా కేపీహెచ్పీ కాలనీని 3 ముక్కలుగా విభజించి కేపీహెచ్పీ కాలనీ అస్తిత్వాన్ని దెబ్బతీశారు.
దానికి నిరసనగా మేమందరం కేపీహెచ్బి కాలనీ వాసులందరం కూడా ఈ రోజున కేపీహెచ్బి కాలనీ రోడ్డు నెంబర్ 1 గాంధీ విగ్రహం దగ్గర శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన యొక్క ముఖ్య ఉద్దేశము ప్రభుత్వ అధికారులకు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా యొక్క అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాము. మా కేపీహెచ్బి కాలనీ మొత్తం కూడా 1,00,000 ఓట్లతో నిండినటువంటి కేపీ నగర్ డివిజన్లో కలిపారు. కొంత భాగాన్ని కేపీహెచ్బి కాలనీ డివిజన్ చేయడం జరిగింది. గతంలో 2 డివిజన్లు, ఇప్పుడు దాన్నే మరలా 3 డివిజన్లుగా చేసి ప్రజలను అయోమయానికి గురి చేస్తూ సమస్య వచ్చినప్పుడు ఎక్కడ చెప్పుకోవాలో అర్థం కాక ఏకార్థ కాలనీగా పేరొందినటువంటి కాలనీ 46 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఈ కేపీహెచ్బి కాలనీలో అదర్ కంట్రీస్తో కలిపి అన్ని భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల ప్రజలు కూడా ఈ కేపీహెచ్బి కాలనీలో నివాసం ఉంటూ ఉన్నారు. అలాంటి కేపీహెచ్బి కాలనీ విడదీయవద్దు, 3 ముక్కలు చేయవద్దు, కేపీహెచ్బి కాలనీ డివిజన్ 1, డివిజన్ 2గా చేయాలని చెప్పని మా యొక్క విన్నపాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాము. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలులో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మోసం చేశాయని తెలంగాణ రాష్ట్ర మేధావుల ఫోరం చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు ఆరోపించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ స్థానిక సంస్థలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీసీలనే బరిలో దింపి రాజకీయ పార్టీలకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు స్థానిక ఎన్నికలకు వెళ్తారు. ఆ ఉద్యోగాలు మాకు రాకుండా పోవడానికి కారకులు మీరు కాదా? అట్లనే అడగకుండానే రిజర్వేషన్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చే బీజేపీ పార్టీ బీసీల బిల్లులు వచ్చి 8 నెలల కేంద్రంలో ఉంటే ఈ రోజుకు మాట లేదు, ఉనికి లేదు, పలుకు లేదు. ఇవాళ కూడా ఈ రాష్ట్రంలో 6 నెలల లోపల మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపల మీకు 42% చట్టబద్ధంగా ఇస్తామని చెప్పి, మళ్ళీ పార్టీ పరంగా ఇస్తామని చెప్పి ఏ పరంగా కూడా మీరు ఇవ్వలేదు. అందుకే ఇవాళ బీసీలు సంఘటితమై మరి వాళ్ళ ఎన్నికలలో దాదాపు 48% వాళ్ళు గెలుచుకున్నారు. సో మరి ఈ సందర్భంగా ఈ తొలి విడతలో గెలిచినటువంటి బీసీ సర్పంచులకు, వార్డు మెంబర్లందరికీ కూడా మేము బీసీఐఎఫ్ అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరఫున శుభాకాంక్షలు. కుటుంబ పెన్షన్ ఖరారు కార్యనియామకానికి లంచం డిమాండ్ చేసి స్వీకరించిన ఘటనలో జిల్లా బీసీ సంక్షేమాధికారి ఎం లల్లి, సీనియర్ అసిస్టెంట్ ఎస్ఎస్ ప్రసాద్, ప్రైవేట్ మధ్యవర్తి రిటైర్డ్ యాదల సత్యనారాయణను ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అటవీపేట గ్రామానికి చెందిన గెద్దాడి చక్రవర్తి ఫిర్యాదుతో లంచం తీసుకుంటున్న సమయంలో వారిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వారిని రాజమహేంద్రవరం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచే ఏర్పాట్లు చేస్తున్నారు. షేర్లింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండలో భవ్య తులసీవనం అపార్ట్మెంట్ వాసులు చెరువు కాలుష్యంపై నిరసన తెలిపారు. సేవ్ అవర్ లేక్ ప్లకార్డులతో చెరువు వద్ద ఆందోళన చేపట్టారు. డ్రైనేజ్ నీరు కలవడంతో దుర్వాసన, దోమల బెడద పెరిగి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వాపోయారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, హెచ్ఎండీఏ అధికారులు స్పందించి చెరువు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఏ బ్లాక్ ఫ్రంట్ లో ఉంటాం, అందులో మాకు విపరీతమైన పొల్యూషన్, స్మెల్, ఆ డోర్ ఓపెన్ చేయలేం. 24 అవర్స్ మేము డోర్ క్లోజ్ చేసుకునే ఉంటున్నాము. పొద్దున లేదు, రాత్రి లేదు. పగలపూట ఏమో బయట చెట్లలో ఉన్న దోమలు వస్తున్నాయి, సాయంత్రం ఏమో ఫ్రెష్ దోమలు వస్తున్నాయి. సో విపరీతమైన స్మెల్. ఎవ్రీ ఇయర్ మా ఏసీలు 2 రిపేర్ వస్తాయి, 10,000 మినిమం. చాలా ప్రాబ్లంగా ఉంది. ప్లీజ్ హైడ్రా వాళ్ళని ప్రొవైడ్ చేసి మా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని అందరినీ వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ఎంఆర్కే రెడ్డి. నేను భవ్య తులసివనం నివాసిని. మేము ఈ ప్రాబ్లము దాదాపు 15 ఏళ్ళ నుంచి ఫేస్ చేస్తున్నాము. విపరీతమైన దోవలు, విపరీతమైన స్మెల్. మా విజ్ఞప్తి మేరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రైనేజ్ డైవర్షన్ అయితే చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ వారికి సిఎస్ఆర్ కింద డెవలప్మెంట్కి మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేశారు. దాని ప్రకారము ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్ గా డెవలప్ చేయడానికి రెడీగా ఉన్నారు. దీనికి ప్రభుత్వానికి 1 రూపాయి కూడా ఖర్చు కాదు. చాలా చెరువులు ప్రభుత్వం తన ఖర్చుతో చేస్తుంది. మా ఎల్లమ్మ చెరువు మాత్రం మా ప్రభుత్వ ఖర్చు లేకుండా ఇక్కడ డెవలప్ చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ ఒక్క పని రంగనాథ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మా అందరి తరఫున, అన్ని కాలనీల తరఫున దయచేసి ఈ విషయంలో కలగజేసుకొని మా చెరువు FTL ని ఫిక్స్ చేసి ఫెన్సింగ్ వేసి హ్యాండ్ ఓవర్ చేసేందుకు కోరు.
కాకినాడ జిల్లా సహకార కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు జేఏసీ పిలుపు మేరకు సిఐటియు ఆధ్వర్యంలో జీవో నెంబర్ 36 తక్షణ అమలుకు ధర్నా నిర్వహించి డీసీఓ శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం అందించారు. సహకార ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు సిఐటియు జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఈ నెల 22న డీసీసీబీ బ్యాంకు వద్ద జిల్లా ధర్నాను జయప్రదం చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సహకార ఉద్యోగులు ధర్నా చేస్తూ ఉన్నారు. జిల్లా కేంద్రాల్లో చేస్తున్నారు. అనేక ఇష్యూస్ పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే కొన్ని అంశాలు మాత్రం మీ దృష్టికి తీసుకొస్తున్నాము. హెచ్ఆర్ పాలసీ. ఈ హెచ్ఆర్ పాలసీని ఓకే చేస్తూ 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం జీవో ఇష్యూ చేస్తుంది. ఆనాటి నుంచి ఈనాటికి కూడా అమల్లోకి రాలేదు. మధ్యలో వైసీపీ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం వచ్చింది. అయినా సరే అమల్లోకి రాలేదు. దాన్ని అమలు చేయాలని చెప్పుకోవాలి. సానుభూతితో స్పందించి తక్షణం పరిష్కారం చేయాలని చెప్పి మా యొక్క విజ్ఞప్తి. లేని ఏళ్ళ ప్రభుత్వం యొక్క ఈ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించేంత వరకు కూడా మేము మా యొక్క యాజిటేషన్ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వం మెడలు ఉంచేంత వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. సానుకూల పరిష్కారం కోసం మేము ముందుకెళ్తామని చెప్పి ఈ ద్వారా తెలియజేస్తాము. థ్యాంక్ యూ. నా పేరు కె ఆదినారాయణరావు, కాకినాడ జిల్లా సహకార సంఘాల ఉద్యోగి. షేరులింగంపల్లి డివిజన్ పరిధిలోని సెంట్రల్ పార్క్ ఫేజ్ 1 కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన కల్చరల్ సెంటర్ను పీఏసీ చైర్మన్ షేరులింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడికి, యాంత్రిక జీవనానికి ఇలాంటి కల్చరల్ సెంటర్లు ఉపశమనంగా నిలుస్తాయని అన్నారు. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి తెల్లవారుజామున ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆ తర్వాత పలు రకాల పూలతో అమ్మవారిని అందంగా అలంకరించి కుంకుమార్చనలు చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో 71వ వారం శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం నిర్వాహకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, తేజ గంధం, సీను తదితరులు పాల్గొన్నారు. పటాన్చెరువు పట్టణంలో సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కూరు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ సంస్థ ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న సమయంలో ఉద్యోగుల సంక్షేమం కోసం ఆస్తుల వినియోగం జరిగిందని స్పష్టం చేశారు. అయితే ఈ వ్యవహారంలో యూపీఏ మాజీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలపై మోడీ ప్రభుత్వం అక్రమంగా ఈడీ కేసులు పెట్టిందని విమర్శించారు. ప్రధాని మోడీ అట్లాగే అమిత్ షా ఇద్దరు కూడా కుట్రపూరితంగా ఈడీని ఉసిగొలిపి రాహుల్ గాంధీ గారి పైన, సోనియా గాంధీ గారి పైన ఏదైతే అక్రమంగా కేసును రిజిస్టర్ చేశారో దాన్ని నిన్న ఢిల్లీ రివర్స్ కోర్టుకు సంబంధించినటువంటి కోర్టు ఇది అభియోగాలు పూర్తిగా తప్పు, ఇది నిరాధారము అని చెప్పేసి కొట్టివేయడం జరిగింది. దీన్ని హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు పటాన్చెరులో నిరసన కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టినాం. ముఖ్యంగా 1938 సంవత్సరంలో సంబంధించినటువంటి కోట్లాది మంది అభిమానులు ఇలా ఇది అక్రమ కేసు, ఇది అక్రమం అని చెప్పి గతంలో అనేక మార్లు మనం ధర్నాలు, రోడ్లపైన నిరసన వ్యక్తం చేయడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా సరే వారు గాంధీ కుటుంబం పైన, నెహ్రూ అట్లాగే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ
వారి పైన ఈర్ష్యను వ్యక్తం చేస్తూ ఈరోజు అనేక విధాలుగా పూనుకుంటారు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్ఎన్ఎస్ గోల్డ్ బిజినెస్లో పార్ట్నర్గా ఉన్న గంగా విజయ్ కుమార్, గంగా లావణ్య తమ షేర్లను మరో పార్ట్నర్ అల్లంపల్లి శ్రీనివాస్కు చట్టబద్ధంగా అమ్మారు. డబ్బులు తీసుకున్నప్పటికీ గోల్డ్ రేటు పెరగడంతో ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తామని రిజిస్ట్రేషన్ చేయమంటూ ఒత్తిడి చేసినట్లు బాధితుడు అల్లంపల్లి శ్రీనివాస్ పోలీసులకు తనకు న్యాయం చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. 18th షేర్ అమ్ముకొని 4.5 కోట్ల రూపాయలు తీసేసుకొని లీగల్గా మొత్తం క్యాష్ ట్రాన్స్ఫర్ తీసుకొని నాకు అన్ని డాక్యుమెంటేషన్ ఇచ్చేసి ఈరోజు మళ్ళీ నాకు అడ్వకేట్ తోటి నోటీసులు పంపిస్తున్నాడు. 3 months 4 months అయిపోయింది. మొత్తం టోటల్ పేమెంట్ కూడా తీసుకొని కూడా 2 months అయిపోయింది. 4.5 కోట్లు తీసుకొని కూడా ఇవాళ ఏం చేస్తుండే అంటే లీగల్ నోటీస్ పంపించి నన్ను మనోవేదనకు గురి చేస్తుండు. ఇవాళ ఇదే విషయం నేను మన లోకల్ పోలీసులకు సీఏ గారికి ఎస్ఐ గారికి మొరబెట్టుకుంటే ఏం చేసినంటే వాళ్ళంతా నా డాక్యుమెంటేషన్ అంతా చూసి ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఇప్పుడు ఆయన లావణ్య కోడల పేరు మన అశోక్ నగర్ ఉంటాడు. ఇప్పుడు అమ్మాయి పేరు మీద ఎఫ్ఐఆర్ అమ్మాయి పేరు మీద అయింది. A1 అమ్మాయి, A2 విజయ్ కుమార్ ఆయన గోల్డ్ షాప్ వాళ్ళ మామ. ఏమేమి గోల్డ్ షాప్ ఆనంద్ జ్యువెలర్స్ అని హ్యాబిట్స్ లో ఉన్నది అండ్ SVLN అని బషీర్బాగ్ లో కూడా ఉన్నాయి. ఆయన 2 షాపులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ షాప్ మాది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చేప పిల్లల పంపిణీ ద్వారా అనేక కుటుంబాలకు ప్రభుత్వం జీవనోపాధి కల్పిస్తోందన్న మంత్రి కొండా సురేఖ. ఏనుమాములలో పలు పనులకు శ్రీకారం చుట్టిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. నూతన సర్పంచ్లను అభినందించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్. కేటీఆర్ పై విమర్శలు గుప్పించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలే ఎన్నికల్లో గెలిపించాయన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.